మాకు నమ్మకం లేదు దొర అంటున్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. కానీ ఈసారి గురి తప్పేదే లేదంటున్న పవన్ కళ్యాణ్ గారు. ఇంతకి మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు, హరిహర వీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ అయిన ఏఎం రత్నం గారు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసింది. అదేంటంటే ఈ రోజు నుంచి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లోకి మన పవన్ కళ్యాణ్ గారు అయితే జాయిన్ అవ్వబోతున్నారు. నిజంగా ఫ్యాన్స్ అయితే ఇది విన్న తర్వాత అసలు ఇది కళ నిజం అనుకుంటున్నారు కాదు, ఇదైతే 100% నిజం అనమాట. హరిహర వీరమల్లు సినిమాకి పవన్ కళ్యాణ్ గారి పెండింగ్ షూట్ ఏదైతే ఉందో అది ఈ వీక్ లో అయితే కంప్లీట్ అవ్వబోతుంది. అట్ ద సేమ్ టైం ఈ షూటింగ్ కంప్లీట్ అవగానే మన పవన్ కళ్యాణ్ గారి డబ్బింగ్ వర్క్స్ లో కూడా పాల్గొనబోతున్నారు. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా టీం దగ్గర ఉన్న ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి 2 రిలీజ్ డేట్లను అయితే పెట్టుకున్నారు. నెంబర్ 1 డేట్ ఏంటంటే May 30, అలాగే నెంబర్ 2 డేట్ ఏంటంటే June 12 అనమాట. ఈ 2 డేట్స్ లో ఏదో ఒక డేట్ లో మన హరిహర వీరమల్లు సినిమాని రిలీజ్ చేయడానికి ప్లానింగ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీక్ లో హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది అనే దానిపైన మనకైతే ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ సినిమా టీం కున్న అతిపెద్ద టాస్క్ ఏంటంటే ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. అలాగే జనాలు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం అయితే మానేశారు. కాబట్టి జనాల్లోకి ఈ సినిమాని తీసుకెళ్లే బాధ్యత కూడా ఈ సినిమా టీం పైన అయితే ఉంది. అంటే అఫ్ కోర్స్ సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మినిమం ఓపెనింగ్స్ అయితే వచ్చేస్తాయి. కానీ న్యూట్రల్ ఆడియన్స్ కూడా కదిలి థియేటర్ కి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో అంటే బాగా క్యూరియాసిటీ కలిగించే కంటెంట్ అయితే వీళ్ళైతే వదలాలి. వీళ్ళ దగ్గరున్న ఆయుధాలు ఏంటంటే హరిహర వీరమల్లు 3rd సింగిల్ అయితే వీళ్ళైతే త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం హరిహర వీరమల్లు ట్రైలర్ కట్, ఈ ట్రైలర్ కట్ మీద సినిమా ఆశలు అయితే చాలా అంటే చాలా ఉండబోతున్నాయి. ఎందుకంటే లేటెస్ట్ గా రిలీజ్ అయిన హిట్ 3 సినిమాని మీరైతే చూసుకోండి. ఆ సినిమా టేజర్ రిలీజ్ అవ్వక ముందు వరకు కూడా ఈ సినిమా మీద అంత భారీ అంచనాలు అయితే లేవు. కానీ ఎప్పుడైతే హిట్ 3 టీజర్ కట్ రిలీజ్ అయిందో ఈ సినిమా పైన భారీ అంచనాలు అయితే పెరిగాయి. అట్ ద సేమ్ టైం ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. సేమ్ హరిహర వీరమల్లు సినిమాకి కూడా ఆ రేంజ్ ఊపు తెప్పించే ట్రైలర్ కట్ అయితే ఖచ్చితంగా వీళ్ళైతే కట్ చేయాల్సిందే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మీరు ఇక్కడ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో హీరో కాబట్టి జనాలు చాలా ఈజీగా వచ్చేస్తారని. కాదండి, జనాల మైండ్ సెట్లు మొత్తం కూడా మారిపోయినాయి. 2 వారాల్లో సినిమా ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది ఈ మధ్యన. కాబట్టి జనాలు సినిమా బాగుంటే లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కలిగించే కంటెంట్ కనుక లేకపోయిందా న్యూట్రల్ ఆడియన్స్ అయితే అస్సలు కదలట్లేదు. కాబట్టి ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా టీం అయితే ప్రమోషన్స్ అనేవి చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేయాల్సిందే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.